మీరు మీ చేతిలోని తుపాకులను తిప్పుతూ ఉండండి. మేం కూడా మా చేతుల్లోని తుపాకులను ఆడిస్తూ ఉంటాం. ఎదురెదురుగా నిలబడి ఎవరి సామర్థ్యం ఎలాంటిదో తెలుసుకుందాం. 1962లో భారత్కి ఇలా బహిరంగ సవాల్ విసిరింది చైనా యుద్ధానికి నాయకత్వం వహించిన అధ్యక్షుడు మావో జెడాంగ్. అప్పట్లో చైనా యొక్క ఈ చర్యలను విమర్శించింది రష్యా. కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో భౌగోళిక రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. యుద్ధం జరిగే విధానం మారింది. చదరంగంలో పావులుగా మారిపోయాయి యుద్ధానికి సయ్యన్న రెండు దేశాలు. పగలు రాత్రి ఈ రాజకీయ భౌగోళిక పరిస్థితుల మీద అధ్యయనం చేసే నిపుణులు కూడా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఒకవేళ మూడవ ప్రపంచ యుద్ధం కనుక వచ్చినట్టయితే వాటికి 3 కారణాలుండొచ్చు. మొదటిది భారత్ చైనా మధ్య యుద్ధం. అక్సాయ్ చైనా మరియు ఈశాన్య ప్రాంతాలకు సంబంధించి ఎదురెదురు పడతాయి. ఇక రెండవది మూడవది దాదాపు దగ్గరగా ఉంటాయి. చైనా తైవాన్ మధ్య కావచ్చు, లేదా ఉత్తర దక్షిణ కొరియా మధ్య కావచ్చు. ఈ పరిస్థితి కనుక ఎదురైతే ఇతర దేశాలకు నాటో ఎంతవరకు రక్షణిస్తుంది అన్నది తెలుసుకోవడం ముఖ్యం. ఒకవేళ ఈ పరిస్థితి వస్తే మన ఆర్మీ ఎంతవరకు నిలబడగలుగుతుంది, దేశాన్ని ఎంతవరకు రక్షిస్తుంది, ఏ దేశాలు మనకి మద్దతిస్తాయి. మూడవ ప్రపంచ యుద్ధం కనుక వచ్చినట్లయితే దాన్ని తట్టుకోవడానికి మన దగ్గర ఉన్న ప్రణాళిక ఏంటి ఈ వీడియోలో చూద్దాం. మీరు మీ మిత్రుణ్ణి మార్చొచ్చు కానీ పొరుగువాణ్ణి కాదు అన్న అటల్ బిహారీ వాజ్పేయి మాటలు భౌగోళిక రాజకీయ పరిస్థితులకు ఇప్పుడు అద్దం పడుతూనే ఉన్నాయి. అందుకే భారత్ ఇప్పుడు పొరుగువారికి, మన సరిహద్దులో ఉన్న వారికి ప్రాముఖ్యతనిస్తూ వచ్చింది. అది 1974 కావచ్చు, లేదా 2024 కావచ్చు. అయితే మనకేమైనా కష్టం వస్తే మన పొరుగు దేశాలు కూడా మన కోసం అలాగే నిలబడతాయా, చైనాకి ఎదురొడ్డి నిలబడతాయా? ఇది చెప్పడానికి చాలా సులువుగానే అనిపిస్తుంది. కానీ మైదానంలోకి దిగిన తర్వాత కానీ ఏ దేశం ఎంత సామర్థ్యం కలిగి ఉందో తెలియదు. ఆర్మీ విషయంలో ఆర్థిక పరంగా, భౌగోళిక రాజకీయ పరంగా ఎవరు నిలబడతారో అనేది కూడా ఆలోచించుకోవాలి. ఆ దేశానికి ఇతర దేశానికి ఉన్న సంబంధం కూడా చర్చించాల్సిన విషయమే. ఉదాహరణకి 1971లో బంగ్లాదేశ్ వారిలో మనం తేలిగ్గా నెగ్గామంటే అందుకు కారణం అప్పటి సోవియట్ రష్యా మద్దతు ఇవ్వడం. ఒకవేళ అదే కనుక జరగకపోయుంటే పాకిస్తాన్ ఖచ్చితంగా అమెరికా సహాయం కోరేది. అప్పుడు పూర్తి రూపురేఖలు మారిపోయేవి. భారత్ కూడా అమెరికా శక్తి సామర్థ్యాలకు తలవంచక తప్పేది కాదు. అలాగే ఇప్పుడు మూడవ ప్రపంచ యుద్ధం గనక వచ్చినట్లయితే భారత్ కి మద్దతుగా ఏ దేశం నిలుస్తుంది, వ్యతిరేకంగా ఏ దేశం నిలుస్తుందో చూద్దాం. ముందుగా రష్యా గురించి మాట్లాడుకుందాం. మూడవ ప్రపంచ యుద్ధం గనుక వస్తే ఖచ్చితంగా రష్యా మద్దతిస్తుంది అన్నది తెలియదు. ఎందుకంటే ఈ మధ్య రష్యా ఉక్రెయిన్ వార్ సందర్భంగా భారత్ తటస్థంగా ఉంది. అందువల్ల రష్యా మనపై కొంచెం కోపంగా ఉన్నది అన్నది నిజం. అంతేకాకుండా రష్యా విక్రయ విపణిలో చైనాదే ముఖ్య పాత్ర. అంతేకాదు ఒక కమ్యూనిస్టు దేశమైన చైనాకే మద్దతు ఇవ్వడం కూడా జరగవచ్చు. లేదా భారత్ తటస్థంగా నిలబడినందువల్ల తాను కూడా తటస్థంగా నిలబడొచ్చు. ఇక అమెరికా గురించి చూస్తే అసలు ఆ దేశాన్ని నమ్మడానికి లేదు. తన ఉపయోగం కోసం అమెరికా ఏ దేశపు కాళ్లను పట్టుకోవడానికైనా, ఏ దేశం జుట్టు లాగడానికైనా సిద్ధంగా ఉంటుంది. ఇది మీకు కూడా తెలుసు కదా. ఇక భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధమే గనక మొదలైనట్లయితే ఎక్కువగా పాకిస్తాన్ వైపే ఇతర దేశాలు మొగ్గు చూపే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి. చైనా ప్రత్యక్షంగానే పాకిస్తాన్కి సహాయపడుతుంది. ఇక అమెరికా తటస్థంగా నిలిచే అవకాశం కూడా లేకపోలేదు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనైనా భారత్ కి తమ మద్దతుని ప్రకటించేవి ఇజ్రాయిల్, ఫ్రాన్స్, జపాన్ దేశాలు. ఏదైనా వివాదం కనుక వచ్చినట్లయితే పాకిస్తాన్, చైనా రెండూ కలవడానికి ఎక్కువ సమయం కూడా పట్టదు. మన పొరుగు దేశాలతో ఉన్న సమస్య ఏంటంటే ఇవి చైనాకి శాటిలైట్లుగా మారిపోయాయి. చైనా ఆర్థిక విపణిలో మన పొరుగు దేశాలు ఇరుక్కుపోయి ఉన్నాయి. కాబట్టి చైనాకి వ్యతిరేకంగా వెళ్లడానికి పొరుగు దేశాలు సాహసించవు. అంతేకాకుండా ఈ దేశాలకి ఉన్న ఆర్థిక వస్తువుల బలాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు చైనాకు కూడా ఎక్కువ సమయం పట్టదు. ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి చిట్టగాంగ్ పో, శ్రీలంక యొక్క హమాన్ టోటా, పాకిస్తాన్లో ఉన్న గ్వాదర్ పోర్ట్, చైనా భారతదేశాన్ని చుట్టుముట్టడానికి సృష్టించుకున్న వ్యూహాలివి. ఈ 3 పోర్ట్లు భారతదేశ నియంత్రణలో ఉన్నాయి. దీన్ని ట్రయాంగిల్ ఆఫ్ డెత్ అంటారు. ఇక్కడ చైనా భారతదేశం కోసం వ్యూహం కూడా పన్నుంది. అక్కడికి వెళ్లి కొట్టుకున్నట్టు కనిపిస్తుంది, కానీ భారతదేశం దాన్ని ఇంకా నియంత్రించలేకపోయింది. మయన్మార్, నేపాల్ కాకుండా నేడు చైనా కూడా ప్రతి అంశంలో చైనా సంబంధాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నిస్తూ ఉంది. చైనా ఉచ్చులో చిక్కుకుంటున్నాయి చాలా దేశాలు. ఎందుకంటే ఈ దేశాలన్నిటిలో వ్యూహాత్మక మౌలిక సదుపాయాల ద్వారా పోర్ట్, విమానాశ్రయాలు మరియు డ్యామ్స్ నిర్మిస్తున్నారు. వీటన్నిటి నుంచి ఒక విషయం స్పష్టమవుతుంది. వివాద సమయంలో ఈ దేశాలన్నీ చైనాకే మద్దతును ప్రకటిస్తాయన్న విషయంలో సందేహమే లేదు. భారతదేశానికి 1 కాదు 2 కాదు 3 ఫ్రంట్లు అవసరం. యుద్ధ సమయంలో మనకి ఖచ్చితంగా సహాయం చేసే మన పొరుగు దేశం భూటాన్. యుద్ధాన్ని ఆపే సామర్థ్యం భూటాన్కు లేకపోవచ్చు, కానీ ఆ దేశ భూతలం మీద నుంచి ఏ దేశాన్నైనా మనతో యుద్ధం చేయడానికి నిరాకరించగలదు.
బంగ్లాదేశ్ కి చెందిన షేక్ హసీనా నుంచి కూడా మనకు ఈ ఆశ ఉంది. హిందూ మహాసముద్రంలో భారతదేశం కాకుండా విస్తరించిన పొరుగు దేశాల గురించి చూస్తే అక్కడ మనకు నిరాశ కలుగుతుంది. మధ్య ఆసియా కావచ్చు, పశ్చిమ ఆసియా కావచ్చు, ఆసియానే కావచ్చు, ఇవన్నీ చైనా ఉచ్చులో ఇప్పటికే చిక్కుకున్నాయి. వీటిలో చాలా దేశాలు చైనా చేతిలో కీలుబొమ్మలా మారిపోయాయి. ఈ దేశాల్లో సైనిక ప్రాతిపదికన నియంత్రణలు కలిగి ఉన్నాయి. దీనికి అతిపెద్ద ఉదాహరణ జిబౌటియన్ చైనీస్ సైనిక స్థావరం. దీని రెండవ ఉదాహరణ తజికిస్తాన్ ఎయిర్ స్ట్రిప్ కాకుండా కంబోడియాలో రేయం నావల్ నిర్మించబోతోంది. చైనా కూడా భారతదేశానికి వ్యతిరేకంగా స్థావరాన్ని ఉపయోగిస్తుంది. మాల్దీవ్స్ లాంటి దేశాలు భారతదేశానికి వ్యతిరేకంగా ఉన్నాయి. అందుకే మొయిజు ప్రభుత్వం ఉన్నంతకాలం మనకు అనుకూలంగా ఉంటుందని అనుకోలేం. ఇక హిందూ మహాసముద్రంలో చైనాకి కౌంటర్ ఇవ్వడంలో మారిషస్, సీషెల్స్, ఫ్రాన్స్ బేస్ మరియు యుఎస్ బేస్ మద్దతు ఇవ్వచ్చు. అయితే భారత్ ఈ 3 ఫ్రంట్స్ తో ఎలా పోరాడుతుంది అన్నది ప్రశ్న. ఏ దేశ మద్దతు ఎలా తీసుకుని మూడో ప్రపంచ యుద్ధాన్ని గెలవగలము అన్నది కూడా ఆలోచించాలి. ఇప్పటి వరకు ఇజ్రాయెల్ తప్ప ఏ దేశము 2 ఫ్రంట్ తో పోరాడి గెలిచిన సందర్భం లేదు. అయితే ఇప్పుడు భారత్ 3 ఫ్రంట్ లో పోరాడాల్సి వస్తోంది. అయితే ఇజ్రాయెల్ తన అనుభవాన్ని, మద్దతుని మనతో పంచుకుంటుంది, అందులో సందేహమే లేదు. కానీ యుద్ధ రంగంలో పోరాడాల్సింది మాత్రం మన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మాత్రమే. అందుకుగాను చైనా కన్నా మన దగ్గర ఎక్కువగా ఈ త్రివిధ దళాల్లో ఉన్న సాంకేతికత బలం కూడా తెలుసుకోవాలి. ప్రస్తుతం ఇండియన్ ఆర్మీ ఫోర్సెస్ లో సుమారుగా 5 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. భారతదేశంలో మొత్తం 38 ఆర్మీ విభాగాలున్నాయి. కేవలం పాకిస్తాన్, చైనా సరిహద్దులను నియంత్రించడానికి మనకు 43 విభాగాలు కావాలి. అంతేకాదు ప్రమాదకర పరిస్థితుల్లో మనల్ని మనం కాపాడుకోవడానికి 54 విభాగాలు అవసరం పడతాయి. నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్ దేశాలతో మన ఆర్మీ పోటీ పడడానికి 72 విభాగాలు కావాలి. మొత్తంగా చూసుకుంటే భారత్ ఇప్పుడున్న పరిస్థితుల్లో 3 ఫ్రంట్ కాదు కదా, 2 ఫ్రంట్ లో యుద్ధం చేసే సామర్థ్యం కూడా కలిగి లేదు. మనం ఇప్పుడు భారత వైమానిక దళాన్ని కూడా పరిశీలిస్తే 2 ఫ్రంట్ లో పోరాడే శక్తి కూడా మన వైమానిక దళానికి లేదు అన్నది ఒప్పుకోవాలి. మన దగ్గర ఫైటర్ స్క్వాడ్రన్లు 2 రంగాల్లో పోరాడుతున్నాయి. అది కూడా కేవలం 35 మాత్రమే ఉన్నాయి. కనీసం మనకు 60 అయినా అవసరం పడతాయి. ఇక డ్రోన్ వార్ విషయానికి వస్తే మనం పాకిస్తాన్ కన్నా తక్కువ సామర్థ్యంతో ఉన్నామని చెప్పక తప్పదు. అయితే చైనా 25th జనరేషన్ జెట్స్ ఉపయోగిస్తోంది. ఇక మనం చైనాతో యుద్ధానికి ఎలా దిగగలుగుతాం? భారత నౌకాదళం యొక్క సన్నాహాలు పరిశీలిస్తే ప్రస్తుతం నేవీలో 2 విమాన వాహక నౌకలు ఉన్నాయి. మూడో ప్రపంచ యుద్ధం గనక మొదలైతే కనీసం 4 కావాలి. ఎందుకంటే ఒకటి వెస్ట్ కోస్ట్ లో వృత్తిని కొనసాగించడానికి, మరొకటి తూర్పు తీరంలో, మిగిలిన 2 క్యారిల్లా ఐలాండ్స్ ఎండ్లోకి పంపబడతాయి. హిందూ మహాసముద్రంలో వినియోగించబడిన పరిస్థితుల్లో ఇంధనం నింపడం, నిర్వహణ కోసం ఇతర క్యారియర్లు కూడా సిద్ధంగా ఉంచబడాలి. విమాన వాహక నౌకలు ఆపరేట్ చేయడానికి భారతదేశానికి మెరైన్ జెట్ల కొరత ఉంది. భారతదేశం ఈ అవసరాలను తీర్చాలి. మనం రాఫెల్ మెరైన్స్ ను ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. కానీ సమస్య అది కాదు, ఇవి మన దగ్గర ఎక్కువ సంఖ్యలో లేవు. పైనుంచి విమాన వాహక నౌకల ద్వారా దాడి చెయ్యాలంటే జలాంతర్గామి సంఖ్య కూడా చైనాతో పోలిస్తే తక్కువే ఉంది. చైనా దగ్గర దాదాపుగా 60 జలాంతర్గాములు పనిచేస్తాయి. భారతదేశంలో కేవలం 18 జలాంతర్గాములు మాత్రమే ఉన్నాయి. అందులో ఒకటి కూడా న్యూక్లియర్ అటాక్ సబ్మెరీన్ కాదు. నిజానికి ఇప్పుడు ఒకటి మాత్రమే తయారు చేయడం జరిగింది. మరొకటి పూర్తి చేయడానికి దాదాపుగా 2 సంవత్సరాలు పడుతుంది. అటువంటి పరిస్థితుల్లో చైనా నుంచి ఆలోచించండి. భారతదేశం చైనా స్థాయికి చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది? భారత్ ఇప్పుడైతే చాలా కష్టపడాలి. భారతదేశానికి వ్యూహాత్మక ఆయుధం బ్రహ్మోస్, అగ్ని, ఈ అస్త్రాలు చాలా అవసరం. చైనాతో పోటీ పడాలంటే మాటలు కాదు కదా. కానీ యుద్ధం గనుక వస్తే చైనాతో పూర్తిగా మనం ఓడిపోయే స్థితిలో ఉన్నామని కూడా చెప్పలేం. ముందు చెప్పినట్టుగా యుద్ధ రంగంలో దిగితే కదా తెలిసేది. ఎందుకంటే భారతీయుడు ప్రతి ఒక్కడు కూడా ప్రాణానికంటే దేశానికి విలువిస్తారు కాబట్టి దాంట్లో మనకి మించిన ఆయుధం మరే దేశం దగ్గర లేదు. అవే యుద్ధ రూపురేఖలను మారుస్తాయి. యుద్ధ దిశలను మార్చడానికి అధికారంలో కూర్చున్న ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి, చాలా మంది నాయకులు కూడా కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. యుద్ధం గెలవడానికి మన దగ్గర ఒక రహస్య ఆయుధం ఉంది. అదే మన భౌగోళిక స్వరూపం. యుద్ధంలో మన భౌగోళికం మనదే. హిమాలయాలు మనకు అతిపెద్ద వరం అయితే చైనాకు అదే శాపం. ఏమైనప్పటికీ ఎక్కువ ఎత్తు కారణంగా హిమాలయాల మీదుగా టిబెటన్లు, చైనా జెట్లు ప్లేన్ల నుంచి వస్తాయి. ఆ విమానాలు సగం పేలోడ్ ను మాత్రమే మోయగలవు. భారతదేశానికి దీనివల్ల ప్రయోజనం ఉంది. అన్ని ఎయిర్ బేస్లు తక్కువ ఎత్తులో ఉన్నాయి. పూర్తి పేలోడ్ తో టిబెట్ మీదుగా చాలా తేలిగ్గా చైనా ఎయిర్ బేస్ లోకి ప్రవేశించి నాశనం చేయగలుగుతాయి. అదే శీతాకాలం అయితే చైనాకి దాడి చేయడం మరింత కష్టమవుతుంది. భారతదేశం యొక్క మరో ప్లస్ పాయింట్ బే ఆఫ్ బెంగాల్లో నికోబార్ జాయింట్ మిలిటరీ క్యారియర్ తక్కువ జలాంతర్గాములను పొందగలిగే ఒక బేస్ ఉంది. చైనా జలాంతర్గాములను జలసంధి ఉన్నప్పటికీ తర్వాత కూడా
తర్వాత కూడా మలక్కాలో ఆపేయొచ్చు. లుబాక్ స్ట్రెయిట్ ద్వారా చైనా భారతదేశంలోకి ప్రవేశిస్తే ఆస్ట్రేలియా మరియు అమెరికా సహకారంతో క్వాడ్ కూపింగ్ ను ఏర్పాటు చేయడం ద్వారా చైనా నుంచి రక్షించుకోవచ్చు. అంతేకాకుండా మనం దాన్ని హిందూ మహాసముద్రంలోకి ప్రవేశించకుండా నిరోధించవచ్చు. చైనాకు పెద్ద బలహీనత కూడా ఉంది, దాన్ని మనం ఉపయోగించుకోవచ్చు. త్రిగోజస్ అతిపెద్ద ఆనకట్ట. ఇక్కడి నుంచి భారత్ లాంగ్ రేంజ్ మిస్సైల్ దాడి చేస్తే చైనాలోని ప్రధాన నగరాలైన షాంఘై, వుహాన్లను కనుమరుగు లేకుండా చేయొచ్చు. మొత్తం మీద ఇది భారతదేశానికి ప్రయోజనకరం. మనం ఈ యుద్ధంలో మన భూమి నుంచి మాత్రమే పోరాడగలం. ఇక మన సైనికులు చైనా సైనికుల కన్నా ఎక్కువ నైపుణ్యం కలిగిన వాళ్ళు, దీంట్లో సందేహమే లేదు. ఎందుకంటే చైనాలో ఆర్మీలోకి రావడం తప్పనిసరి. మన దగ్గరలా ఇష్టపడి ఆర్మీలోకి రారు, అందుకే వాళ్ళు నిస్తేజంగా ఉంటారు. అందుకే చరిత్రలో చూసుకుంటే మన దగ్గర తక్కువ సంఖ్యలో ఉన్న ఆర్మీతోనే చాలాసార్లు చైనా ఆర్మీని తరిమి కొట్టాం. భారతదేశానికి మాత్రమే కాకుండా చైనాకు కూడా భారతదేశంతో పాటు తైవాన్, జపాన్, కొరియా, అమెరికాతో 2 ఫ్రంట్లో యుద్ధం చేయాల్సి ఉంటుంది. అలాగే చైనా దృష్టి కూడా మరల్చొచ్చు. యుద్ధం చలికాలంలో జరిగితే చైనా LACపై ఎవరూ పెద్దగా చర్య తీసుకోలేరు. అయితే చైనా భారత్ మీద క్షిపణి దాడి చేసే అవకాశం ఉంది. దీని నుంచి తప్పించుకోవాలంటే మనకు గొప్ప రక్షణ అవసరం. మన దగ్గర కూడా క్షిపణులున్నాయి, కానీ అవి మనకి సరిపోవు. ఒకవేళ యుద్ధం గనక వస్తే పాకిస్తాన్ కూడా చేతులు ముడుచుకుని కూర్చోదు కదా, ఖచ్చితంగా యుద్ధ రంగంలోకి దిగుతుంది. అప్పుడు మనం పాకిస్తాన్తో కూడా యుద్ధం చేయాల్సిందే. అయితే ఆ పరిస్థితుల్లో మనం తజికిస్తాన్, తాలిబాన్లో మద్దతు తీసుకోవాలి. ఆ 2 దేశాలు ఇప్పుడు పాకిస్తాన్ కన్నా మనతో సత్సంబంధాలు పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. అప్పుడు తజికిస్తాన్లో ఉన్న మన 2 ఎయిర్ బేస్ల ద్వారా పాక్ మీద దాడి చేయొచ్చు. అంతేకాకుండా బలూచిస్తాన్లో లోతైన ఆస్తులు యాక్టివ్ చేసి పాకిస్తాన్లో అంతర్గత సమస్యలను కూడా సృష్టించొచ్చు. ఇలా కూడా మనం యుద్ధం గెలవచ్చు. అయితే 2 దేశాల్లో అణుక్షిపణులు ఉన్నాయని మాత్రం మర్చిపోకూడదు. యుద్ధం కేవలం దూకుడు మాత్రమే కాదు, దౌత్యం ద్వారా కూడా పోరాడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ భారతదేశ రాజకీయ నాయకుల నాయకత్వం, దౌత్యం ఎలాంటి ఫలితాలను తెస్తుందో కూడా చూడాలి. మరి అలాంటి యుద్ధం గనక వస్తే భారత్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.